సాయిరామ్. ఇంద్రియాలు విషయభోగం కోరుతున్నప్పటికీ మనసును మాత్రం అందులో లగ్నం చేయకూడదు. దీనినే విషయత్యాగం అంటారు అని గొప్ప గొప్ప యోగీశ్వరులు చెప్తూ ఉంటారు. ఒకసారి బాబావారు శరీరంతో ఉన్నప్పుడు ద్వారకామాయలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం. బాబావారికి అత్యంత సన్నిహిత భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ గారు మసీదులో సాయినాథుని వద్ద కూర్చుని ఉన్న నేపథ్యంలో ఇద్దరు మహమ్మదీయ స్త్రీలు బాబావారి దర్శనానికై వస్తారు. వారిలోని ఒక స్త్రీ ముఖానికి ఉన్నటువంటి ముసుగును తీసి బాబా దివ్య చరణాలకు నమస్కరిస్తున్న సందర్భంలో అద్భుత సౌందర్యం కలిగిన ఆ యువతి యొక్క ముఖార విందాన్ని చూసిన నానాసాహెబ్ చందోర్కర్ గారి మనసు ఒక్క క్షణం మోహావేశానికి లోనవుతుంది. అప్పుడు బాబా గమనించి నానాసాహెబ్ తొడపై ఒక చరుపు చరుస్తారు. ఆ చరుపుతో ఒక్కసారిగా సావధానుడైనటువంటి నానాసాహెబ్ తనలో చోటు చేసుకున్నటువంటి అవాంఛనీయమైనటువంటి భావానికి ఎంతో పశ్చాత్తాపడతారు. తరువాత కొంచెం సేపటికి ఆ స్త్రీలు వెళ్ళిపోయిన నేపథ్యంలో, నానా, నేను ఎందుకు నీ తొడపై చరిచానో నీకు అర్థమైందా అని సాయినాథుడు అడుగుతారు. బాబా, మీ వంటి సద్గురు సాయినాథుని వద్ద నేను ఏమి దాచగలను? కానీ పవిత్రమైనటువంటి మీ సన్నిధానంలో కూడా నేను ఎలా వికార వసుడుని అయ్యానో నాకే అర్థం కావడం లేదు అని పశ్చాత్తాపం నిండిన స్వరంతో నానాసాహెబ్ సమాధానమిస్తారు. నానా, మనిషి మనసు ఎన్నో వికారాలతో నిండి ఉంటుంది. తత్సంబంధిత వస్తువులు కానీ మనుషులు కానీ కనిపించినప్పుడు ఆ వికారాలు ఖచ్చితంగా ఎగిసిపడుతూ ఉంటాయి. కానీ నానా, మనం ఏదైనా సరే రూపాన్ని చూసినప్పుడు బాహ్యమైన రూపాన్ని కాకుండా ఆ రూపంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మను మనం స్మరించాలి. ఇంద్రియాలు ఉద్రేకపడినా సరే మనసును అందులో లగ్నం చేయకోకుండా ఉంటే మనం సులభంగా దాని నుంచి మనం ఆ వాసన నుంచి జయించవచ్చు అని బాబావారు అద్భుతమైనటువంటి ఒక రీతిలో చక్కగా నానాసాహెబ్కి బోధిస్తారండి. మరి ఇంత చక్కని బాబావారి సందేశాన్ని మనందరం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం భావించుకుంటూ ఆ భావనలో మనం గనక ఉంటే బాబావారు మనకు దేనినైనా సరే జయించే శక్తిని మనకు కలుగజేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.